వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. రణవీర్ సింగ్ ప్రస్తుతం ధురంధర్ ఫ్రాంచైజీ తోటి బాలీవుడ్లో టాప్ లీగ్లోకి వెళ్ళిపోయినటువంటి స్టార్ యాక్టర్. ధురంధర్ 2 సినిమా ఒకదాన్ని మించి ఒకటి ఘన విజయం సాధించడం. ధురంధర్ 2 అయితే బాక్సాఫీస్ని బద్దలు కొట్టేసేసి 2025లో ధురంధర్ పెద్ద విజయం సాధిస్తే 2026లో ధురంధర్ 2 అనేది ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి భారతీయ సినిమాలన్నిటికంటే కూడా అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సినిమాగా చరిత్ర సృష్టించింది. ఆ సినిమాలో హంజా మజారి అనేటువంటి క్యారెక్టర్లో తను చేసినటువంటి పర్ఫార్మెన్స్ ఎంతో మంది అంటే కొత్తగా అతిపెద్ద ఫ్యాన్ బేస్ని ఆయనకి ఏర్పాటు చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి అలాంటి ఒక విజయ పరంపరని ఆస్వాదిస్తున్నటువంటి రణవీర్ సింగ్ నెత్తి మీద ఇప్పుడు ఒక పిడుగు పడింది. అది కూడా ఒక బ్యాన్ రూపంలో. అంటే అధికారికంగా బ్యాన్ అని చెప్పలేదు కానీ సహాయ నిరాకరణ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఆల్మోస్ట్ అది బ్యాన్ లాంటిదే. ఎంతకాలం ఆ సహాయ నిరాకరణ? 3 సంవత్సరాల పాటు. ఎవరు సహాయ నిరాకరణ అంటే బాలీవుడ్కి చెందినటువంటి అందరూ కూడా ఎంప్లాయీస్, అందులో పనిచేసేటువంటి హిందీ చిత్ర పరిశ్రమలో పనిచేసే ఎవరూ కూడా రణవీర్ సింగ్తో కలిసి పని చేయకుండా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎవరు అంటే ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్, FWICE అని చెప్పేసి అంటారు. వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి రణవీర్ సింగ్ మీద ఈ నిషేధాన్ని, ఆల్మోస్ట్ నిషేధం అంటే నేను నిషేధం అని చెప్తున్నాను కానీ వాళ్ళు నిషేధం అనే మాట వాడలేదు, సహాయ నిరాకరణ అని చెప్పేసి నాన్ కోఆపరేషన్ అని చెప్తూ ఉన్నారు. అది విధించారు. ఎందుకు విధించాల్సి వచ్చింది అంటే రణవీర్ సింగ్ డాన్ 3 అనేటువంటి సినిమాలో కథానాయకుడిగా నటించాల్సి ఉంది. ఫరాన్ అఖ్తర్ దానికి డైరెక్టర్. ఫరాన్ అఖ్తర్ ఆయన డైరెక్టర్ కాకుండా హీరోగా కూడా కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసినటువంటి వాడు. మనకు తెలిసినటువంటి మొట్టమొదటి డాన్ అమితాబ్ బచ్చన్. ఆ సినిమా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత దానికి అంటే అదే కథతోటి మళ్ళీ షారుఖ్ ఖాన్ డాన్ అనేటువంటి అదే పేరుతోటి తను సినిమా చేసి అది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు దానికి సీక్వెల్గా ఇప్పుడు డాన్ 3 అనేటువంటి సినిమాని ఫరాన్ అఖ్తర్ 3 సంవత్సరాల క్రితమే ప్లాన్ చేసుకున్నాడు. హీరోగా రణవీర్ సింగ్ని ఎంచుకున్నాడు. రణవీర్ సింగ్ కూడా నటించడానికి అంగీకారం తెలియజేశాడు. కానీ మరొక 3 వారాల్లో సినిమా మొదలవుతుంది, షూటింగ్ మొదలవుతుంది అనంగా ఆ సినిమాని నేను చేయలేను అని చెప్పేసి తప్పుకున్నాడు. సో దాంతో వివాదం అనేది మొదలయ్యింది. దాని మీద ఇప్పటికే అనేక కోట్లు ఖర్చు పెట్టాడు ఫరాన్ అఖ్తర్. ఆయన సొంత బ్యానర్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుంది, ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్. సో నాకు చాలా నష్టం వచ్చింది. 40 నుంచి 45 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. అందువల్ల నాకు న్యాయం చేయండి, రణవీర్ సింగ్ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి ఆయన ఈ ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ని ఆయన విజ్ఞప్తి చేశాడు. సో దాంతో 25వ తేదీ నిన్న సో వీళ్ళు అధికారికంగా నాన్ కోఆపరేషన్ డైరెక్టివ్ అనేటువంటి మాట వాడారు వాళ్ళు. అది జారీ చేసి రణవీర్ సింగ్ తోటి తమ అసోసియేషన్లో ఉన్నటువంటి, తమ సంఘంలో ఉన్నటువంటి ఏకంగా 4 లక్షల మంది సభ్యులు, వాళ్ళు టెక్నీషియన్స్, వర్కర్సు, యాక్టర్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా సహకరించకూడదు అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గా అనౌన్స్ చేశారు. అంటే నిషేధం అని చెప్పకుండా అలా నాన్ కోఆపరేషన్ డైరెక్టివ్ అని చెప్పారు. సో అశోక్ పండిట్ ఆయన దానికి చీఫ్ అడ్వైజర్, ఆ FWICE అనే దానికి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో తాము అసోసియేషన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆయన ప్రకటించాడు. దీనికి ముందు, ఆ ప్రకటనకు ముందు రణవీర్ సింగ్కి వాళ్ళు 3 నోటీసులు పంపారు. 1 కాదు, 2 కాదు, 3. ఆ 3 ఏ ఒక్కదానికి కూడా రణవీర్ సింగ్ రెస్పాండ్ కాలేదు. అలాగే మీటింగ్కి రమ్మని చెప్పేసి కూడా ఆయనకి చెప్తే ఆ మీటింగ్లన్నిటికి కూడా ఆయన దేనికి రాకపోవటమే నిన్న ఆయన మీద ఈ రకమైనటువంటి ప్రకటన నాన్ కోఆపరేషన్ అనేది ప్రకటించడానికి కారణంగా తెలుస్తోంది.
ఇందాక నేను చెప్పినట్టు ఈ సినిమా డాన్ 3 అనేది 2023లో దానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభమయ్యాయి. ఈ మధ్యలో దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అలాగే షూటింగ్ పరంగా చూసుకుంటే ఆలస్యం అవుతూ వచ్చి ఉంది. చాలామంది ఈ సినిమా కోసం సిబ్బందిని వాళ్ళు నియమించుకున్నారు. షూటింగ్ లొకేషన్స్కి రెక్కీలు నిర్వహించారు. సో ఇవన్నీ కూడా ఇంత చేసుకున్న తర్వాత రణ్వీర్ సింగ్ అకస్మాత్తుగా తప్పుకోవడం దారుణం అని చెప్పేసి ఫరాన్ అఖ్తర్ ఆయన మాట్లాడాడు. అలాగే వాళ్ళకి FWICIకి ఆయన ఫిర్యాదు కూడా చేశాడు. వీళ్ళు అయితే రణ్వీర్ సింగ్ మాట్లాడలేదు, కానీ రణ్వీర్ సింగ్ టీం అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. ప్రొఫెషనల్ డిస్కషన్స్ అలాగే పర్సనల్ ఈక్వేషన్స్ను డిగ్నిటీ, మెచ్యూరిటీ, మ్యూచువల్ రెస్పెక్ట్తో నిర్వహించాలి అని వాళ్ళు చెప్పారు. వాళ్ళ వర్షన్ ఏంటంటే మేము కోర్టు ద్వారా దీన్ని పరిష్కరించుకుంటాం అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా 2023లో ఈ డాన్ 3 అనే సినిమాని రూపొందించబోతున్నామని చెప్పేసి ఫరాన్ అఖ్తర్ ప్రకటించాడు. మరి 2025 డిసెంబర్లో అంటే మొదటి దురంధర్ సినిమా రిలీజ్ అయింది. ఆ రిలీజ్ తర్వాత ఆ సినిమా సాధించినటువంటి విజయంతో తన మనసు మార్చేసుకున్నాడు రణ్వీర్ సింగ్. డాన్ 3 చేయకూడదని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నాడు. సరిగ్గా 3 వారాల ముందు ఆయన తప్పుకోవడంతో నిజంగానే ఎవరైనా సరే అన్ని రెడీ చేసుకున్న తర్వాత నేను ఆ సినిమా చేయను అని చెప్పేసి హీరో కనుక తప్పుకుంటే ఎంత పెయిన్ ఉంటుంది. అప్పుడు దాకా వాళ్ళు పడినటువంటి కష్టం మొత్తం పోతుంది, చేసుకున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా వృధా అయిపోతాయి. సో ఏదేమైనప్పటికీ కూడా క్రియేటివ్ డిఫరెన్సెస్ ప్రధానంగా మరి ఎందుకు తప్పుకున్నాడు 3 వారాల ముందు రణ్వీర్ సింగ్ అంటే స్క్రిప్ట్ విషయంలో, అలాగే డాన్ క్యారెక్టర్ దానికి సంబంధించి రణ్వీర్ సింగ్ ఆ ధురంధర్ పాత్రలో మరి అప్పటికి ఆయన లీనమైపోయి ఉన్నాడేమో. అది ఎంత వైలెంట్ ఫిల్మో మనకు తెలుసు. అందులో ఆయన చేసినటువంటి హంజా క్యారెక్టర్ ఎంత వైలెంట్గా ఉందో మనం చూసాము. దాంతో ఈ డాన్ క్యారెక్టర్ని కూడా చాలా వైలెంట్గా తీర్చిదిద్దాలి, మరింత స్ట్రాంగ్గా మరింత ఇంటెన్స్గా దాన్ని తీర్చిదిద్దాలి అని చెప్పేసి ఫరాన్ అఖ్తర్కి ఆయన సూచించాడని చెప్పేసి తెలుస్తోంది. అంటే ఎక్కువ హార్ష్నెస్ ఉండాలా, ఎక్కువ యారోగెన్స్ ఉండాలా, ఎక్కువ వైలెన్స్ ఉండాలా ఆయన క్యారెక్టర్లో అనేది తను చేసినటువంటి డిమాండ్ అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఫరాన్ అఖ్తర్ మాత్రం అలా చేయడానికి, మార్పులు చేయడానికి, క్యారెక్టర్ని మార్చేయడానికి, డాన్ క్యారెక్టర్ మార్చడానికి అతను ఏమాత్రం ఒప్పుకోలేదు. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ వెర్షన్లో వాళ్ళు ఏదైతే డాన్ క్యారెక్టర్ చేశారో ఆ క్యారెక్టర్లో లేనటువంటి విషయాల్ని నేను ఆ క్యారెక్టర్ చొప్పించలేను, అది కరెక్ట్ కాదు, డాన్ అలా ఉన్నాడు అని చెప్పేసి తను ఏదైతే అనుకున్నాడో, తన విజన్ ఏదైతే ఉందో డాన్ క్యారెక్టర్ మీద దాన్ని అలాగే కొనసాగిస్తానని చెప్పేసి తేల్చి చెప్పడంతో రణ్వీర్ సింగ్ హఠాత్తుగా తప్పుకున్నట్టుగా మనకి తెలుస్తోంది. మరి చూడాలి, మరి ఇప్పుడు ఏదైతే ఈ 3 సంవత్సరాల సహాయ నిరాకరణ ఉందో మొత్తం 4 లక్షల మంది అంటే ఎంతమంది ఉన్నారో అంతమంది మొత్తం. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇక్కడ ఎంత పవర్ఫుల్లో, ఎంప్లాయీస్ ఫెడరేషన్ కనుక ఒక తీర్మానం చేసిందంటే ఎవరు కూడా షూటింగ్లు పాల్గొనకూడదంటే ఎవరు పోరు. దాంతో షూటింగ్లు ఎంత పెద్ద హీరో అయినా సరే సినిమా అది ఆగిపోవటం అనేది మనకి ఇదివరకు కూడా మనం చూసాం. సో అలాంటిదే ఇది కూడా FWICE అనేది. సో అందు గురించే వాళ్ళు తమ సభ్యులు ఎవరు కూడా అతనికి సహకరించకూడదు అని చెప్పేసి చేశారు. అంటే ఆల్మోస్ట్ నిషేధం లాంటిదే. మరి 3 ఏళ్ల పాటు ఉంటుంది అది. ఈ లోపల తను ఏదైనా సరే మనసు మార్చుకొని సినిమా చేయడానికి ముందుకు రావటము, లేకపోతే 40-45 కోట్లు ఆ నష్టపరిహారాన్ని ఫరాన్ అఖ్తర్కి చెల్లించడము చేస్తే తప్ప మళ్ళీ రణ్వీర్ సింగ్ 3 ఏళ్ల దాకా మరో సినిమా చేయడానికి అవకాశం ఉండదని చెప్పేసి తెలుస్తుంది. మరి దీనిపై రణ్వీర్ సింగ్ ఇంతవరకు అయితే స్పందించలేదు. మరి త్వరలోనే స్పందించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి తెలుస్తుంది. మరి ఏం జరుగుతుంది, రణ్వీర్ సింగ్ ఏం చేస్తాడో లెట్ us వెయిట్ అండ్ సీ.